ఈ వేసవికాలం వచ్చిందంటే చాలండి, ఇంకా చలవ చేయడానికి ఎన్నో ప్రయత్నాలు కదా. ఎందుకో కానీ చాలా వేడి చేసినట్టు అనిపిస్తుంది. అంటే నోరంతా ఎండిపోవడం, నోరంతా కూడా కొట్టుకుపోయినట్టు అయిపోయింది. ఇదంతా వేడి ప్రభావమే అనుకుంటాను. అసలే నేను సరిగ్గా తిన్ను, దానికి తోడ నిద్ర ఉండదు. అందుకని ఇప్పుడు రాత్రి తాగడానికని సగ్గుబియ్యం జావలా చేశానమాట. మరీ పాలు ఎక్కువ పోయలేదు, రుచికి కొంచెం పోసానమాట. మరి అలా అయితే పాయసంలో అయిపోతుందని చెప్పి సగ్గుబియ్యం ముందు అరగంట నానబెట్టుకొని బాగా ఉడికించాక కొంచెం పాలు, పటిక పంచదార, పటిక బెల్లం, మిస్త్రీ, కలకండ అంటారు కదా, అది వేసాను. మరుగుతుండగా ఒక్కసారి కొంచెం మామూలుగానే జీడిపప్పు వేసానులేండి, వేయించలేదు. ఊరికే అది కూడా టేస్ట్గా, జావకైతే అవేం అవసరం లేదు. ఆ జీడిపప్పు వేసాను, కొంచెం యాలకుల పొడి, ఒక్క లిటిల్ బిట్ అనమాట వేసి స్టవ్ ఆఫ్ చేశాను. ఇక సాయంత్రం అయితే సినిమాకి వెళ్ళాము. ఆ సినిమా ఏంటో అనేది కింద నేను ఒక వీడియో ఇస్తాను, మన ఛానల్ పేరు కింద. వీలైతే ఇష్టమైతే క్లిక్ చేయండి, చూడండి. అందరికీ నమస్కారం, అందరికీ శుభరాత్రి.